రాంబాబు గారు, అసలు ఫోన్ ట్యాపింగ్కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అప్డేట్ వెర్షన్ తీసుకోండి అయ్యా బాబు, లేకపోతే అప్డేట్ చేసుకోండి, సెక్యూరిటీ అలర్ట్స్ కొన్ని వస్తుంటాయి. అలాంటివి వచ్చినవి దేశవ్యాప్తంగా అందరికి వస్తే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏదో ఒక రకమైనటువంటి అబద్ధాన్ని అల్లటం, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో దాన్ని ప్రచారం చేయటం, అదే రకంగా తర్వాత రోజున పేపర్లో పెట్టిన రాయటం, అబద్ధాలని ప్రచారం చేసేటటువంటి ప్రాసెస్లో చేస్తున్న పనులు ఇవన్నీ తప్పిస్తే అదర్వైజ్ ఇట్లాంటి ఐఓస్ అప్డేషన్స్ ఇవన్నీ కూడా నార్మల్గా వచ్చేటటువంటి మెసేజ్. సెకండ్ థింగ్, అతన్ని టెలిఫోన్ని ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. ఒకవేళ నిజంగా కనుక ట్యాపింగ్ చేసేటట్టయితే ఎప్పుడైతే ఈయన రహస్యంగా 15 రోజులు ఢిల్లీలో ఉండి వాళ్ళ తండ్రి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు, అప్పుడు అమిత్ షా గారిని కలిసి రకరకాల బేరాలు ఆడినప్పుడు అప్పుడే చేస్తుంటే ఇంకా అసలు వాస్తవాలు తెలుస్తుండేవి, చాలా విషయాలు తెలుస్తుండేవి. సో ఇవాళ ఇప్పుడు ఏముంది, ఎవరితో కాంటాక్ట్ చేస్తారు, ఏమైనా డబ్బులు ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే చేస్తారు. ఇవన్నీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఇవేమీ లేవు. ఇవన్నీ కూడా మొత్తం అంతా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళినటువంటి అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ ఏమైనా ట్యాపింగ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ చేయాలి, అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ చేస్తారు ఇవన్నీ. సెకండ్ థింగ్, ఐఫోన్కి సంబంధించినటువంటి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో దెన్ ఐఫోన్ వాళ్ళ కనుక క్లారిటీ కనుక చెప్పి నీ ఒక్క మొబైల్లే ట్యాపింగ్ అన్నప్పుడు అప్పుడే ఇష్యూ అది. అంతేగాని ఇవన్నీ వాళ్ళకి అలవాటైనటువంటి పనులు. అందులో లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఒక అధమ స్థాయికి సంబంధించినటువంటి ఒక పొలిటీషియన్. అతను అసలు పొలిటీషియనే కాదతను. పొలిటీషియన్ కానిటువంటి వాడికి ఇట్లాంటివన్నీ అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు అసెంబ్లీల్లోనూ లేకపోతే లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ బయట కూడా చాలా అన్వారెంటెడ్ గెస్టిక్యులేషన్స్ చేసినటువంటి వ్యక్తులు ఇతను కానీ ఇతని మామగారు కానీ. సో ఇటువంటి వ్యక్తులు అధమ స్థాయికి దిగజారి ఒక ఉన్మాదిలా ప్రవర్తించడం తప్పిస్తే లేనిపోయినటువంటి ఆరోపణలు ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెడలో వేయాలనేటటువంటి ఆ ఆవేదన ఇతనికి వాళ్ళ ఫాదర్కి ఇద్దరు కూడా ఉంది. లేకపోతే ఇప్పుడు ఇంత చీప్ ట్రిక్సా, మరి ఇంత దిగజారుడు రాజకీయమా వీళ్ళది? అంటే ఇప్పుడు దిగజారితే వాళ్ళు చేసేటటువంటి రాజకీయాలు అన్నీ కూడా దిగజారుడు రాజకీయాలే కదా. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద నిన్నటిదాకా ఒక రకమైన కామెంట్స్ చేసి ఇవాళ దానికి రివర్స్గా మాట్లాడుతున్నారని అంటే ఆ యూటర్న్ అనేటటువంటిది తీసుకోకూడదనే జ్ఞానం వాళ్ళకి లేదా? ఒకటే కాదు, చాలా అనేక విషయాల్లో భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం. సో ఇవాళ పీపుల్ యొక్క మెమరీ పవర్ మీద ఒక రకమైన వాళ్ళకి మెమరీ లేదు అనేటటువంటి నమ్మకం. ఇది చీప్గా మనం బిహేవ్ చేయకూడదు. వాళ్ళకి సంబంధించిన మీడియా ఉంది, ఈ రాత రాయొచ్చు, ఈ రాత రాయకూడదు అనేటటువంటి జ్ఞానం కూడా లేదు కదా. ఇది పడితే ఇది అంచేత ఈ అబద్ధాల ప్రచారం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు, వాళ్ళకి తెలిసివన్నీ కూడా. సో లోకేష్ లాంటి వ్యక్తికి అసలు ఏ రకమైనటువంటి అధికారం లేని వ్యక్తికి అతను ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అక్కడ? సో ఈ రకమైన ఏదో జెడ్ కేటగిరీ తెచ్చుకున్నాడు కాబట్టి చాలా పెద్ద నాయకుడు అనుకో. రఘురామకృష్ణరాజు కూడా తెచ్చుకున్నాడు కదా జెడ్ కేటగిరీ. ఇప్పుడు అతనికి టికెట్ లేకుండా తిరుగుతున్నాడు కదా, ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు. ఈ బ్యాచ్ లో ఇంకో బ్లేడ్ బ్యాచ్ ఒకటి తయారైంది, పవన్ కళ్యాణ్ అనే బ్లేడ్ బ్యాచ్. ఈయన నన్ను కోసేస్తున్నారు నాకు కూడా ఇస్తారు. ఒక సర్పంచ్ కూడా గాడు లోకేష్ నాయుడు, అతనికే ఇచ్చినప్పుడు నాకెందుకు ఎవరని అనుకున్నట్టున్నాడు. అంతే కదా, అసలు మనం పొత్తు పెట్టుకునేది ఇలాంటి వాటి కోసం. మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కదా, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి నా సెక్యూరిటీని బ్లేడ్ తో కోసేసినారు, నన్ను కూడా కోసేసినారు. ఇక్కడ ఒక చిన్న చుక్క బ్లేడ్ కూడా పడలేదు. ఇది అబద్ధం తెలవట్లేదా? మొత్తం ప్రజలందరికీ తెలుసు. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? షేవింగ్ చేసి వాడి పడేసిన బ్లేడ్లన్నీ తీసుకొచ్చి కుప్పగా బస్సు చూసారా ఎన్నున్నాయో అని చెప్పే ప్రమాదం కూడా ఉందనుకుంటున్నాను. అచేత ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అబద్ధాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు పురంధరేశ్వరి మొన్నటిదాకా పెద్ద పెద్ద గొడవలు చేసింది. పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు 4 లక్షల కోట్ల రూపాయల కంటే అప్పు లేదన్నారు. అయినా 12 లక్షలు అన్నారు, 12 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. మరి ఇప్పుడు ఏనేమో 3 సార్లు నేను ఇంకా ఎక్కువ ఇస్తాను వెల్ఫేర్ అన్నప్పుడు 36 లక్షలు అవుతుంది కదా, మరి ఆ మాట చెప్పాలి కదా. సో వీళ్ళందరూ కూడా అబద్ధాలతో జీవితాన్ని గడిపి ప్రజల్ని మోసం చేయాలనుకునేటటువంటి వాళ్ళు జనాలందరూ తెలివిగానే ఉన్నారు. అంచేత లోకేష్ అనేటటువంటి వ్యక్తి దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచన లేని పొలిటీషియన్, తండ్రి తాత అనేటటువంటి వాళ్ళ యొక్క పొలిటికల్ ఆ రకమైన అధికారాన్ని తను ఇన్వెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు తప్పిస్తే స్వతహాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ లోకేష్ చేసినటువంటి ఒక్క యాక్టివిటీ చెప్పమనండి. అసలు ఎందుకు సార్ దూరం అయిపోయాడు? ఏ బహిరంగ సభల్లోనూ కనపడట్లేదు, ఉమ్మడి సభల్లోనూ కనపడలేదు, ప్రధాని గారు వచ్చినప్పుడు జాతీయ ప్రధాన వాళ్ళు చేసినటువంటి రిపోర్టే చెప్పారు కదా, నువ్వు ఇక్కడ దాటి కనుక మన మంగళగిరి దాటి కనుక వెళ్ళావనంటే గోవిందా ఇక్కడే చేసుకోమని చెప్పబట్టి పరిమితం అయినాడు. నిన్నటి దాకా ఇప్పుడు పిఠాపురం మంగళగిరి విజువల్స్ కొన్ని ఉన్నాయి, కాసేపట్లో నేను చూపిస్తాను, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డెఫినెట్ గా విజువల్స్ కూడా వేస్తాను. ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నాడు అనేది. అసలు అది రాష్ట్ర స్థాయి నాయకుడే కాదండి. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు తెలుగుదేశంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే అయినటువంటి వ్యక్తి తప్పిస్తే అతని గత చరిత్ర
ఒక రాజకీయ నాయకుడికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ గత చరిత్ర ఏ రకమైన చరిత్ర ఉంది? సొంతంగా గెలవాలి కదా. ఇప్పుడు 151 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఉన్మాదిలా మాట్లాడతాడు, ఇతను ఉన్మాదిలా మాట్లాడతాడు. సో వీళ్ళంతటా వీళ్ళు గెలవలేనటువంటి వ్యక్తులు, ఒక సర్పంచ్గా కూడా గెలవలేని వ్యక్తులు, 150 మందిని గెలిపించుకున్నటువంటి వ్యక్తి అక్కడ. వీళ్ళు వాళ్ళ తాతగారి పార్టీని క్యాప్చర్ చేసినటువంటి వ్యక్తులు. ఈయన సొంతంగా పార్టీ పెట్టుకుని జనాలందరినీ కన్విన్స్ చేసిన వ్యక్తి. ఏ రకంగా కంపేర్ అవుతారు? అయినా మాట్లాడుతూనే ఉన్నారుగా, మన ఇద్దరం ఈక్వల్ అంటున్నారు కదా. దమ్ముంటే పులివెందల్లో గెలవమంటున్నారు. పులివెందలు వీళ్ళు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ చేసినాడండి. రెండు కలిపితే ఆయనకు వచ్చింది 1,00,000 ఓట్లు. ఈయనకి 1,22,000 ఓట్లు ఈయనకి వచ్చే ఒక కాన్స్టిట్యున్సీలో. సో ఆ రెండు కాన్స్టిట్యున్సీలు కలిపినా కూడా ఆయన స్థాయికి అది ఆయన స్థాయి అది. ఆయన అబద్ధాలు మాట్లాడుతూనే ఉన్నారు కదా. బయటికి ముందుకు వచ్చి నేను తొక్కేస్తా, నేను బలి చక్రవర్తిని, ఇవన్నీ మాట్లాడి నిన్న కూడా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకుని జైలుకి బెయిల్కి మధ్యలో ఉన్నావు నువ్వు అని చెప్పాడు. పక్కన ఉన్నది ఆయనేమో అనుకుంటున్నాడు అక్కడ. ఎవరు? చంద్రబాబు నాయుడు అనుకుంటారా? ఇండైరెక్ట్ చంద్రబాబు నాయుడు మొహంలో రక్త చుక్కలేదు, ఎవరినో తిట్టమంటే నన్ను తిడుతున్నాడు ఏంటని. సో జైలుకి బెయిల్కి మధ్యలో ఉండేది ఆయన. 17A నీకు వర్తించదనగానే మరుక్షణం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు ఆయన. అవన్నీ మానేసి ఎక్కడెక్కడో మాట్లాడదు. సెకండ్ థింగ్, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేస్తావో చెప్పవు, నీ బతుకేమిటో చెప్పవు. సో జైలుకి వెళ్లాల్సింది నువ్వు, ఇన్కమ్ ట్యాక్స్ దిగంగానే ఫస్ట్ వెళ్లేది నువ్వు. ఇవన్నీ వీళ్ళు మాట్లాడడానికి అలవాటు పడ్డారు. లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ స్థాయి లేని వ్యక్తులు. సో అవతల పక్క వాళ్ళు నీ స్థాయి ఏందని అడుగుతున్నారు తప్పిస్తే వీళ్ళకి స్థాయి లేదు. అందుకని ఇటువంటివన్నీ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక క్రియేట్ చేయాలి. ఈవెన్ కొంతకాలం క్రితం గవర్నర్ యొక్క ఫోన్ ట్యాప్ చేసినారని చెప్పి వాళ్ళకి సంబంధించిన మీడియా రాసి గవర్నరే కాకుండా హైకోర్టు జడ్జీలను కూడా చేశారనగానే వీళ్ళకి ఫేవరబుల్గా ఉండేటటువంటి కొంతమంది ఇమీడియట్గా అక్కడ ఈవెన్ రాసినటువంటి వ్యక్తిని కూడా ఒక రెస్పాండెంట్ చేయకుండా ఇమీడియట్ గా కేసెస్ నాకు అర్థం కాదు సార్. గవర్నర్ ఫోన్లోకి పలానా మెసేజ్ వచ్చింది ఏదో కేసుకు సంబంధించి, ఆయన అది ఏమో అనుకొని ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఆయన ఫోన్ హ్యాక్ అయింది. ఒక హైకోర్టు జడ్జికి ఒక మెసేజ్ వచ్చింది, ఒక కేసుకు సంబంధించి 1997లో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది, దాని సారాంశం మీరు చూసుకోండి అని ఒక మెసేజ్ వచ్చింది. అది ఏదో ఇంకా జడ్జిలు కాబట్టి అలాంటివి చూసుకోవాలి కాబట్టి అది క్లిక్ చేయగానే హ్యాక్ అయిపోయింది. ఏ మెసేజ్ వచ్చింది జడ్జి మొబైల్కి, గవర్నర్ మొబైల్కి ఏ మెసేజ్ వచ్చింది? ఇలా హ్యాకింగ్ చేస్తున్నారనే విషయం గవర్నరు జడ్జి గారు వెళ్ళి రాధాకృష్ణకి చెప్పుకున్నారు. ఆయన రాశారు వార్త. ఇప్పుడు ఒక జడ్జికి మొబైల్లో ఏం మెసేజ్ వచ్చింది, ఆయన ఎప్పుడు దాన్ని క్లిక్ చేశారు అని అన్నప్పుడు ఆ జడ్జి గారు నిజంగా జడ్జి గారిని నేను అనుమానించడమో తప్పు పట్టడమో కాదు, కానీ ఈ విషయం రాధాకృష్ణకి వెళ్ళి చెప్తారా, లేకపోతే కోర్టులో కేసు వేస్తారా, లేదా కంప్లైంట్ ఇస్తారా వెళ్ళి, లేకపోతే అట్లా హ్యాక్ అయితే కేంద్ర హోంశాఖ తెలియజేస్తారా? రాధాకృష్ణకి ఇచ్చారు ఇక్కడ ఆసక్తికరంగా. జడ్జిలందరూ, గవర్నర్ గారు అందరూ వెళ్ళి ఇది ఎట్లా నమ్మాలి? ఇవన్నీ ముందుగా చేసుకున్నటువంటి అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా ముందుగా చేసుకునే అరేంజ్మెంట్స్ కాకపోతే కనీసం అక్కడ పిటిషన్ లేడు. అక్కడ రాధాకృష్ణ కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయనకి చెప్పుకోవడానికి ఎందుకంటే బై సుమోటో వాళ్ళ మొబైల్లో ఏమొచ్చిన మెసేజ్ కూడా ఈయన రాసేస్తున్నాడు. సుమోటోగా దాన్ని తీసుకున్నారట ఆ రోజున. పిటిషన్ లేడు అక్కడ. సుమోటోగా పేపర్లో వచ్చినటువంటి వార్తను తీసుకుని కనీసం ఈయనకు నోటీస్ ఇవ్వమంటే నోటీస్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఎందుకని ఇవ్వలేదు? నోటీస్ కనిపిస్తే నువ్వు అక్కడి నుంచి ఆరిజినేట్ ఎక్కడైందని చెప్పాలి నువ్వు. అది కూడా ప్రొటెక్ట్ చేశారు. ఇప్పుడు ఈవెన్ నిన్న రామోజీరావు కేసులో ఆర్డర్ కోసం ప్రయత్నం చేశాడు ఆ ముగ్గురు లాయర్లు కూడా. ఎందుకని? ఆ వచ్చినటువంటి దాన్ని పేపర్లో రాకూడదు అనేటట్టు. ఇదేంటండి, ఇది చట్టం ముందు సమానంలా కాదా? ఇది మీకేం చట్టం మీకు వర్తించదా? ఇవాళ నువ్వు చేసినటువంటి ఒక క్రైమ్ అనేటటువంటిది అది క్రిమినల్ యాక్టివిటీ కదా. అది జనాల దగ్గర నుంచి 5,000 కోట్ల రూపాయలు పైబడి నువ్వు డిపాజిట్ వసూలు చేయకపోయినా చేసినప్పుడు అది క్రిమినల్ యాక్టివిటీ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏది పడితే అది మాట్లాడటం, తర్వాత పేపర్లో ప్రాచుర్యం పొందించడం, తర్వాత టీవీలో ఎవరినో కూర్చోబెట్టి డిస్కషన్ చేయటం, ఇవన్నీ అలవాటు. రేపు చూడండి సార్, రేపు ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలు తాటికాయ అంత అక్షరాలతో ఆయన ఫోన్ హ్యాక్ అయిపోయిందని రాస్తారు. ఆయన యాక్చువల్లీ సన్నపిన్ను ఛార్జర్ లాంటోడు ఈ పాలిటిక్స్లో. ఆయన ఫోన్ హ్యాక్ చేయడం మీరు అన్నారు కదా, ఆయన ఫోన్ హ్యాక్ చేయడం ఏంటి? అది అర్థం కాదు. దానికైనా ఒక స్థాయి ఉండాలి కదా ఫోన్ హ్యాక్ చేయడానికి. అదే నేను ఎందుకు ఆ స్థాయి గురించి మాట్లాడానంటే, మంగళగిరిలో ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నాడు ఆసక్తికరమైన దృశ్యాలు కాసేపు తర్వాత చూపిస్తాను.